హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ మార్గశిర మాసంలో 5వ గురువారం అయిన లక్ష్మీ పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్, బ్యూటిఫుల్ వీడియోస్ అన్నిటినీ మన వ్యూయర్స్కు షేర్ చేద్దాము. ఈ వీడియోలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరితోటి గ్యాదర్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మార్గశిర మాసము అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. అమ్మవారి జన్మ నక్షత్రము ఈ మార్గశిర మాసం. అందుచేతనే అమ్మవారిని ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా పూజిస్తారు. అందులో గురువారం వచ్చింది అంటే ఇంకా విశేషంగా అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజున ఏ విధంగా అయితే పూజను ఆచరిస్తామో అదే విధంగా చక్కగా పూజను అనేది ఆచరిస్తాము. కానీ మార్గశిర మాసంలో మనకు 4 వారాలే వస్తాయి. ఈసారి మన అదృష్టం కొరకు 5 వారాలు వచ్చాయి. 5 వారాలు కూడా గురువారం వచ్చింది కావటంతో 5వ వారం గురువారం, అందులో అమావాస్య వచ్చింది కాబట్టి అమ్మవారిని ప్రత్యేకంగా పూజను అనేది ఆచరించవచ్చు. ఎంతో ప్రీతికరమైన మాసంలో అమ్మవారి అనుగ్రహము మన అందరి మీద ఉండటం కోసం ఈ మార్గశిర మాసంలో పూజను అనేది ఆచరిస్తాము. మార్గశిర మాసంలో పూజను ఆచరించడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పాలి అంటే మార్గశిర మాసంలో పూజను ఆచరించటం వల్ల అత్తింటికి పుట్టింటికి ఇరువురికి మేలు జరుగుతుంది. మనం ఏ పూజను ఆచరించినా కానీ అత్తగారింటికి మేలు జరగటం కోసం పూజను ఆచరిస్తాం. కానీ మార్గశిర మాసంలో పూజను ఆచరించటం వలన అత్తగారింటికి అటు అమ్మవారి ఇంటికి ఇరువురికి మేలు జరుగుతుంది. అందుకోసమే మార్గశిర మాసంలో లక్ష్మీ పూజను అనేది ఆచరిస్తాము. మార్గశిర మాసం గురువారం రోజున అమ్మవారిని ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు అలానే సూర్యోదయం తర్వాత అమ్మవారి పూజను ఆచరిస్తాము. సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మముహూర్త సమయం ఉదయం 4:30 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో అమ్మవారి పూజను ఆచరించాలి. సాయంత్ర సమయంలో అయితే 5:30 గంటల నుంచి 7:30 గంటల మధ్యలో పూజను అనేది ఆచరించాలి. అయితే ఈ అమ్మవారి యొక్క పూజను మనము పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా కానీ లేకపోతే పూజ మందిరంలో కానీ పూజను అనేది ఆచరించవచ్చు. ఇలా చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా కూడా కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకోవటం వలన అమ్మవారికి మనల్ని సౌభాగ్యవతిగా చూడమని అమ్మవారిని మనం కోరుకోవటం అని అర్థం. అందుకే అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇలా చక్కగా పీఠం మీద ఏర్పాటు చేసుకున్నప్పుడు అమ్మవారికి ఇరువైపులా కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకోవాలి. మార్గశిర మాసం గురువారం వస్తుంది అనగానే ముందు రోజే ఇంటిలోని అలానే వాకిళ్లను ముందుగా ఒకసారి శుభ్రం చేసుకునేసి పూజ మందిరాన్ని కూడా శుభ్రం చేసుకునేసి సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవటం వల్ల ఉదయాన్నే ఇండ్లు వాకిలి మొత్తాన్ని ఒకసారి నీట్గా శుభ్రం చేసుకునేసి అమ్మవారి పూజను ఆచరించటానికి చాలా సులువుగా ఉంటుంది. మార్గశిర మాసంలో గురువారం యొక్క వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే ఉదయాన్నే లేచి ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసి తలంటు స్నానాన్ని చేసి పూజ మందిరాన్ని ఒకసారి శుభ్రం చేసుకునేసి పూజ మందిరంలో అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని సుగంధభరితమైన పుష్పాలతోటి అందంగా అలంకరించుకునేసి అమ్మవారికి ఇరువైపులా కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజ చేసినా ముందుగా గణనాథుని పూజించాలి కాబట్టి గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజకు కావాల్సిన ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలోనే మనము ఈ గురువారం రోజున అమ్మవారికి మనము ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఉప్పు దీపాన్ని అంటే ఐశ్వర్యానికి ప్రతీతి. ఐశ్వర్యానికి ప్రతీతి అయిన ఉప్పు దీపాన్ని మనకు గురువారము అమావాస్య 2 కలిసి రావటంతో మీకు వీలు కుదిరితే సాయంత్రం సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ ఇలా చక్కగా ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి విగ్రహం కానీ అమ్మవారి యొక్క రూపు కానీ ఉంటే బియ్యంలో అమ్మవారి రూపును ఏర్పాటు చేసుకునేసి పూజకు కావాల్సిన ప్రమిదలలో నూనెను అలానే వత్తిని వేసుకునేసి వడ్డించుకునేసి దీపాలను వెలిగించి ముందుగా గణనాథుని పూజలోకి ఆహ్వానం పలకాలి. షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరిస్తే ఈ గణనాథునికి చాలా మంచిది. అలా గణనాథునికి పూజను ఆచరించలేము అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమః అంటూ మంత్రాన్ని జపిస్తూ గణనాథునికి కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, వస్త్రం, పుష్పం, నైవేద్యం,
ధూపం, దీపం, నైవేద్యం వీటన్నిటిని సమర్పించవచ్చు. ఎలానో మనం పీఠం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పీఠం మీద ముందుగా అన్నిటినీ ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ముందుగా గణనాథునికి కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి గణనాథుని పూజలోకి ఆహ్వానం పలుకుతాం. ఆ తర్వాత గణనాథుని పూజలోకి ఆహ్వానం పలికిన తర్వాత వెలిగించుకున్న దీపాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అను మంత్రాన్ని జపించాలి. లక్ష్మీ గురువారం చేసేటప్పుడు ఇలా బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి రూపుతో ఉన్న కాయిన్ను కానీ ఏర్పాటు చేసుకునేసి పూజకు అమ్మవారి విగ్రహాన్ని కూడా ఆహ్వానం పలకాలి. అమ్మవారికి కుంకుమ, పసుపు, గంధం మీ దగ్గర ఉంటే అమ్మవారికి నగలను కూడా ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలికి అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి. ఈ రోజున విశేషంగా అమ్మవారి అష్టోత్తరాలను కానీ లలిత సహస్రనామాన్ని కానీ చదువుకుంటే చాలా మంచిది. లలిత సహస్రనామాన్ని కానీ లేకపోతే అమ్మవారి యొక్క అష్టోత్తరాలను కానీ 5 గురువారాల వ్రతం అని మనకు బుక్స్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఆ బుక్స్లో ఉండే కథను చదువుకుంటూ కూడా అమ్మవారిని పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ లేకపోతే గాజులతో కానీ అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇలా చక్కగా అమ్మవారి పూజను అనేది అమ్మవారి అష్టోత్తరాలను చదువుకుంటూ పూజించుకోవాలి. ఇలా పూజించుకున్న అనంతరం అమ్మవారికి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేయాలి. మార్గశిర మాసంలో 5 గురువారాలు కూడా అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వాలి. మీకు వీలు కుదిరితే అమ్మవారికి చీరను పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వచ్చు. లేకపోతే 2 జాకెట్ ముక్కలను ఏర్పాటు చేసుకునేసి తాంబూలం ఇవ్వచ్చు. అలా కూడా కుదరదుని ఎడల మీరు అమ్మవారికి 2 ఆకులు, 2 వక్కలు, అలానే పండు, పుష్పాలతో కూడా అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వాలి. ఇలా చక్కగా అమ్మవారికి తాంబూలాన్ని ఇచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. 5వ వారం అమ్మవారికి ఏర్పాటు చేసుకునే నైవేద్యం పూర్ణం బూరెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ 5 గురువారాలు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలను ఏర్పాటు చేసుకుంటూ అమ్మవారి పూజను అనేది ఆచరిస్తారు. ఇలా నైవేద్యాన్ని చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు చక్కగా మీరు బెల్లం ముక్కను అయినా కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి ఈ అమ్మవారి పూజను అనేది ఆచరించవచ్చు. 5 గురువారాలు కూడా అమ్మవారికి తప్పనిసరిగా కొబ్బరికాయను నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి. మార్గశిర మాసంలో గురువారం రోజున ఇంతగా మనం పూజ చేసుకొని పీఠం ఏర్పాటు చేసుకోలేము అనుకుంటే చక్కగా పూజ మందిరంలోనే మీరు పూజను ఏర్పాటు చేసుకునేసి ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చు. ఒకవేళ నైవేద్యాలు చేయలేము ఎలా అనుకుంటే అమ్మవారికి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి కూడా పూజను అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలాన్ని ఇవ్వాలి. తాంబూలాన్ని మీకు తోచినంతలో తాంబూలాన్ని ఇవ్వచ్చు. అలానే కొబ్బరికాయను కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి అన్ని అందరికీ అందుబాటులో ఉండేవే కాబట్టి చాలా సులభంగా పూజను అనేది ఆచరించవచ్చు. ఇంతవరకు మేము పూజను ఆచరించలేదు, ఈ 5వ గురువారం మాకు పూజను ఆచరించాలి అని ఉంది అనుకుంటే తప్పనిసరిగా 5వ గురువారం అమ్మవారి యొక్క పూజను అనేది ఆచరించవచ్చు. చక్కగా పూజను ఆచరించి అమ్మవారికి ధూపాన్ని వెయ్యాలి. అమ్మవారికి సుగంధభరితమైన వస్తువులు అంటే ఎంతో ప్రీతికరం. ఇలా ధూపాన్ని వేసి మార్గశిర మాసం 5వ గురువారం రోజున అమ్మవారి లక్ష్మీ పూజను ఆచరించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై చేస్తాను. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.